హైక్యూ యానిమే ఒక ఫ్యాక్ట్స్ అడిగారు కదా, తెచ్చినా మళ్ళీ చూద్దామా. ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి మన మెయిన్ క్యారెక్టర్ అయిన హినాటా ఉందా, తనైతే మాంగాలు అయితే 372 చాప్టర్లు అయితే తను వన్ పీస్ కి ఫ్యాన్ అని చెప్పిండు. అలానే తనకి వన్ పీస్ లో ఫేవరెట్ క్యారెక్టర్ వచ్చేసి జోరోన్ అంట. సెకండ్ ఫ్యాక్ట్ వచ్చేసి కారాసునో స్కూల్ ఉంది కదా, అయితే ఫస్ట్ దాని పేరు కారాసునో అని పెడదాం అనుకోలేరంట. మరి ఆ పేరు కాకుండా ఏ పేరు పెట్టాలనుకున్నారో తెలుసుకోవాలి కదా, హియాషి అని పెడదాం అనుకున్నారంట. ఫ్యాక్ట్ నెంబర్ 3 వచ్చేసి కాగియామా తెలుసు కదా, తనే మెయిన్ క్యారెక్టర్ అయ్యేవాడు. ఎందుకంటే హైక్యూ కన్నా ముందు వన్ షాట్ మాంగా అయితే రిలీజ్ అయింది. దాంట్లో మెయిన్ క్యారెక్టర్ వచ్చేసి కాగియామని. తన జెర్సీ నెంబర్ ఏందో తెలుసా, 10. ఫ్యాక్ట్ నెంబర్ 4 వచ్చేసి హినాటా ఎప్పుడు వాలీబాల్ ఆడనీకైతే వచ్చేటోడు కాదు, అంటే నేర్చుకునేటోడు కాదు. ఎందుకంటే హైక్యూ కన్నా ముందు హైక్యూ ఒక వన్ షాట్ మాంగా వచ్చిందని చెప్పిన కదా, అందులో హినాటా క్యారెక్టర్ అనేది మొత్తం డిఫరెంట్ గా ఉంటది. అందులో హినాటా కాగియామా ఏ లెవెల్లో అయితే ఉంటాడు, అదే ఎంత హైట్ అయితే ఉంటాడో అంత హైట్ ఉంటాడు హినాటా కూడా. అలానే హినాటాకి అసలు వాలీబాల్ మీద ఇష్టమే ఉండదు. తనని కాగియామనే బలవంతంగా వాలీబాల్ అయితే తీసుకొస్తాడు. అసలు వన్ షాట్ కి దీనికి ఏం సంబంధం ఉందంటే, ఒకవేళ అదే స్టోరీ ఇక్కడ కంటిన్యూ అయి ఉంటే